నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కీలక లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ క్షేత్రస్థాయి కార్యక్రమాల ప్రజాప్రతినిధుల బాధ్యతలు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల విశ్వాసంతో ఎదిగిన పార్టీ అని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు। ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు। అంతేకాకుండా పార్టీ శ్రేణులతో మరింత సన్నిహితంగా మమేకమవుతూ క్షేత్రస్థాయిలో జనసేన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు। పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో కార్యాచరణను వేగవంతం చేయాలని కార్యకర్తలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని పిలుపునిచ్చారు। సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు। నవంబర్లోపే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటి నుండే పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎన్నికలు సిద్ధం కావాలని సూచించారు। ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాలని గ్రామ స్థాయి నుంచి ఎన్నికల వ్యూహాలను రూపొందించాలని ప్రజల మధ్య మరింత చురుకుగా పనిచేస్తూ జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి సారించినట్టు స్పష్టమవుతుండగా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది ఈ రోజు ప్రధాన వార్త। మరిన్ని తాజా రాజకీయ రాష్ట్ర జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు। ధన్యవాదాలు। నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది। రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ సామాజిక విద్యా ఉద్యోగ సంఘాల నాయకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు। హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ నేమూరు శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్కే నాయుడు, నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి, ప్రేమ్ కుమార్, మచ్చ సుధాకర్, గడల శ్రీనివాస్, మిర్యాల రామకృష్ణ, ప్రజిత్ గౌడ్, తనీష్ తదితరులు పాల్గొన్నారు। జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ప్రధాన వార్తలు 19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానం PMGCSY ఆంధ్రప్రదేశ్ కు ఘన విజయం। ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY అమలులో ఒకప్పుడు దేశంలో 19వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2వ స్థానానికి చేరుకుంది। ఈ విజయానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో స్వయంగా పనులను పరిశీలించడం, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకపోవడం ప్రధాన కారణమని జనసేన శ్రేణులు పేర్కొంటున్నాయి। రోడ్ల నిర్మాణ పనులను అధికారులు నివేదికకి పరిమితం కాకుండా స్వయంగా పరిశీలిస్తూ ప్రతి దశలో నాణ్యతను నిర్ధారిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు। గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ఏర్పడడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ఉపాధి, వాణిజ్యం, విద్య, వైద్య రంగాలకు కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు। నాయకుడు ఫైళ్లలో కాదు ప్రజల మధ్య క్షేత్రస్థాయిలో ఉంటేనే అభివృద్ధి కనిపిస్తుందనే మాటకు ఈ ఫలితమే నిదర్శనమని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు। పవన్ కళ్యాణ్ ఆదాయంపై అసత్య ఆరోపణలను ఖండించిన రాజుల ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదాయం, ఆస్తులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను రాజుల ఎమ్మెల్యే శ్రీ దేవా వరప్రసాద్ గారు తీవ్రంగా ఖండించారు। మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, ఆదాయ వివరాలను పూర్తి పారదర్శకంగా వెల్లడించారని ఎమ్మెల్యే తెలిపారు। ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండిస్తున్నామని అన్నారు। వ్యక్తిత్వ హాస్యమే లక్ష్యంగా కొందరు రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని పేర్కొన్నారు। నిజాయితీ, పారదర్శకతతో ప్రజాసేవ చేస్తున్న నాయకత్వంపై బురద జల్లే ప్రయత్నాలు విఫలమవుతాయని ఎమ్మెల్యే దేవా వారి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా అఫిడవిట్ లో పొందుపరిచారు। 24లో 2024 అఫిడవిట్ చూసినట్టయితే 18, 19 నుంచి 22, 23 వరకు కూడా ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చిన టోటల్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెట్ ఇన్కమ్। ఆ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా వారు ఇవ్వటం జరిగింది। 12 కోట్లు, ఒక సంవత్సరం 1 కోటి, మ్యాక్సిమం 2021-22లో 30 కోట్లు మ్యాక్సిమం చూపించారు। అది టోటల్ ఇన్కమ్। ప్రతి ఈ టెక్నికల్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి కూడా చాలా రకాలైన ఎక్స్పెండిచర్ ఉంటుంది। సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్, మామూలు సెక్యూరిటీ అంటే మామూలుగా ఉండదు వారికి। ఆ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ అని మీకు అందరికి తెలియంది కాదు। ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్కసారి ఆయన, ఎందుకంటే అందరితో పాటు కూడా ట్రావెల్ చేయలేని పరిస్థితి, హెలికాప్టర్లో కూడా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి, ఇలా ఒక ఇదేమిటిది కోటింగ్కి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు।
రకరకాలైన టెక్నికల్ పీపుల్, టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఇన్సిడెంటల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. 50 నుంచి 60% ఆయనకు వచ్చింది ఆ సంవత్సరం టోటల్ ఇన్కమ్ 12 కోట్లు అయితే నెట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇది అక్కడ ఉన్న పరిస్థితి. ఇలాగా వారు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయటం జరిగింది. అది క్లారిటీ ఉంది, మేము వేసాం. గత 30 సంవత్సరాలుగా నేను ఒక ఎంప్లాయీగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశా. అలాగే ఎలక్షన్కి వచ్చిన తర్వాత 2024కి అఫిడవిట్లో నేను కూడా ఫర్నిష్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది తెలియాల, అసలు టోటల్ ఇన్కమ్ ఏమిటి, లేకపోతే ఈ నెట్ ఇన్కమ్ ఏమిటి, అసలు ఎంత వచ్చి ఉంటుంది ఏమిటని. ఇది ఒక అంశం కాగా, రెండోది వారు చెప్పినది వేరు, ఈయన చెప్పేది వేరు. ఆయన ఒక పేపర్లో కానీ ప్రెస్లో కానీ మాట్లాడేటప్పుడు ఓవరాల్గా టోటల్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా. దాన్ని ఎవిడెన్స్గా ఉండదు, దాన్ని పరిగణనలో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. దాని మీద ఉండే డిడక్షన్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా వచ్చిన వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వారే చెప్పారు ఎంత కట్టాము అని కొన్ని వీడియోల్లో. కాబట్టి ఇలాంటి ఒకటి ఆయన 22 రోజులు నేను సినిమా చేస్తానని చెప్తే ఈయన 50 రోజులు క్యాల్కులేట్ చేస్తాడు. ఎక్స్ట్రాపోలేట్ చేయటం అన్నమాట, చాలా ఎక్సెసివ్గా క్యాల్కులేట్ చేసి 600 కోట్లు సంపాదించారు. దీనికి లెక్క అడుగుతాం, సో కోర్టులకు వెళ్తాం. ఇవన్నీ కూడా జనాన్ని మిస్లీడ్ చేసే అంశాలు. తప్పనిసరిగా పబ్లిక్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏమి దీంట్లో కూడా ఆయన చాలా ప్రొఫెషనల్గా ఏదైతే సంపాదించాడో ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు, ప్రతి దానికి కూడా అకౌంట్ ఫర్ అయినట్టు మనకు అఫిడవిట్లు చెప్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెప్తున్నాయి. కాబట్టి ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వటం వల్ల పబ్లిక్ ఒక రకమైన కన్ఫ్యూషన్లో ల్యాండ్ అప్ అవుతారు. కాబట్టి ఇలాంటివి ఇవ్వద్దని చెప్పి నేను ఆయనకి అడ్వైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.